హాయ్ హలో అండి. చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక వ్లాగ్కి. ఏం చేద్దామండి, సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో కలిసి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. సో దానివల్ల కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి వ్లాగ్స్ అంతా కూడా. వెళ్ళిన చోట మంచిగా స్పెండ్ చేద్దాము, ఇలా ఎడిటింగ్ ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా అని కొంచెం గ్యాప్ అయితే ఇస్తున్నానండి. కాకపోతే వ్లాగ్స్ అయితే ఇంకా మీదట కంటిన్యూగా వస్తాయి. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్కి వెళ్ళి అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడి నుంచి అలపి బోట్ హౌస్కి అయితే వచ్చేసాం కదా. సో అలపి బోట్ హౌస్లో నైట్ అంతా స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా ఇలా ఉంది. మార్నింగ్ చాలా మంచిగా ఉన్నింది. అంటే చుట్టూ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉండడము, మధ్యలో వాటర్లో బోట్లో మనం ఉండడము, ఊరంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది. ఎక్కువగా బర్డ్స్ అవి అలా వెళ్తూ చాలా బాగుండిందండి. విలేజెస్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. అండ్ మార్నింగ్ ఇక్కడ ఫిషెస్ని కూడా పడుతూ ఉన్నారు. అంటే వల వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మేబీ తర్వాత కొంచెం టైం తీసుకొని వచ్చి ఏమైనా ఫిషెస్ని తీసుకెళ్తారో ఏమో తెలీదు. వల అయితే వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా అందరం చకచకా స్నానాలు అవి చేసుకోవడానికి ఒక్కొక్కరు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఈలోపు పైన ఎలా ఉంటుందని వ్యూ చూడడానికి మేమైతే వచ్చాము. మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు. ఇంక ఇక్కడ స్నేహ హృతిక ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళిద్దరూ భలే కలిసిపోతారు. మంచిగా ఆడుకుంటారు, కొట్టుకుంటారు, గిల్లుకుంటారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి వీళ్ళిద్దరి మధ్యన. కాకపోతే మనమేం పట్టించుకోకుండా వదిలేయాలి. మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మాత్రం రచ్చ అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ ఇదంతా కూడా వ్యూ అంతా చూసుకుంటూ ఇంకా టీ ఇస్తారు కదా, టీ తాగేసి మంచిగా కూర్చొని ఉన్నాము కాసేపు అలా. అప్పటికే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ టైం అయితే 7:30 అలా అవుతుంది అనుకుంటా. ఎండ అయితే ఎక్కువగానే ఉంది. మేమైతే బోట్ హౌస్ నార్మల్గా ఫోన్లోనే బుక్ చేసేసుకున్నామండి. తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేసేసి ఫోన్లోనే బుక్ చేసుకున్నాము. మేమైతే డైరెక్ట్ వచ్చి ఏమి ఇక్కడ బుక్ చేసుకోలేదు, ఫోన్లోనే బుక్ చేసుకున్నాము. మేము 2 days నైట్స్ అండ్ 1 day అయితే ఉండడానికి బోట్ అయితే బుక్ చేసుకున్నాము. టోటల్ ఫుడ్ అంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నెక్స్ట్ డే ఒక రోజు ఉన్నాం కదా ఈవినింగ్. సో ఆ రోజుకి టీ అండ్ డిన్నర్ అంతా కూడా కంబైన్డ్గా కలిపి ఈ 2 BHK అయితే మాకు 25,000 అయితే ఛార్జ్ చేశారు. అండ్ చాలా కూడా ఉంటాయండి ఇక్కడ. కొంతమంది వెళ్ళి బార్గెయిన్ చేసి కూడా తీసుకోవచ్చు చూసి కూడా. మేమైతే నార్మల్గా ఫోన్లోనే బుక్ చేసేసుకున్నాము. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెళ్తే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అనిపించి అలా బుక్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ అయితే ఇచ్చారు. అన్నిట్లో కూడా కొబ్బరి యాడ్ చేస్తూ ఉంటారండి. మనము ఆంధ్ర స్టైల్లో కావాలి అని స్పెసిఫిక్గా చెప్పామంటే మనకి మామూలుగానే మన ఆయిల్తోనే చేసి అంతా ఇస్తారు. సో ఫుడ్ గురించి ఎటువంటి ఇబ్బంది అయితే పడనవసరం లేదు. మంచిగా ఫుడ్ అయితే దొరుకుతుంది. అండ్ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు నార్మల్ హౌసెస్లో ఉండడం లేదా హోటల్స్లో ఉండడం అలా ఉంటామే కానీ ఇలా ఎప్పుడు వాటర్లో బోట్లో ఉండం కదా. సో లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. బట్ సీజన్ అయితే చూసుకొని వెళ్ళండి. మేము వెళ్ళింది అన్సీజన్ అండ్ ఎక్కువ హ్యూమిడిటీ ఉండడం వల్ల మాకు చాలా వేడిగా అనిపించింది. మీరు కొంచెం చలికాలం అలా వెళ్ళారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అయిపోయేసాము. ఇక్కడ సుశాంత్ గాడు హాయ్ చెప్తున్నాడు. హాయ్
తాత తాత పిలు పిలు అక్క పిలు లేకపోతే అక్క అమ్మమ్మ అను. సరే నా పేరేమి సిస్సు, నా పేరేమి సుశాంత్, నా పేరేమి సుశాంత్కి చిన్న చిన్న వర్డ్స్ అయితే బాగా పలుకుతున్నాడు. తాత, అమ్మమ్మ అన్నాడు, అమ్మ అంటాడు. వాళ్ళ అమ్మని కూడా మా అమ్మ అంటా ఉంటాడు. ఇంకా నా పేరు ఏంటి అంటే బి అంటాడు. అంటే బిందులో ఫస్ట్ వర్డ్, అందరి పేర్లలో ఫస్ట్ లెటర్స్ వర్డ్స్ అలా తీసుకొని చెప్తున్నాడు. వాళ్ళ పెద్దనాన్నని పే అంటాడు. ఇట్లా కొన్ని వర్డ్స్ అయితే మంచిగా వస్తుంది. తాత మాత్రం బాగా వస్తుంది. తాత, అమ్మ, అక్క ఇవన్నీ మంచిగా వస్తుంది. పెద్దవి రావట్లేదు వాడికి. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం కదా, ఇంకా పైకి వచ్చాము. కాసేపు మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఇంకా బోట్ కూడా కదిలే టైం అయితే అయ్యింది. 11 o'clockకి బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా పైనుంచి చూద్దాము వ్యూ అంతా ఎలా ఉంటుంది అనేసి పైకి అయితే వచ్చాము. ఇంకా పైకి వచ్చాక ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంటుందండి, బ్లూటూత్తో కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. మంచిగా టేబుల్ ఫ్యాన్ ఉండడం వల్ల ఎక్కువ వేడి అనిపించలేదు. అందరం టేబుల్ ఫ్యాన్ దగ్గర కూర్చోవడము, ఆ వేడికి తట్టుకోలేక అలా కూర్చోవడము అలా చేయడం సరిపోయింది. ఇంకా వీళ్ళు ఇక్కడ డాన్సెస్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇది నేను షార్ట్లో కూడా పోస్ట్ చేసున్నాను. మా అమ్మ చేసిన డాన్స్ చాలా బాగా చేసింది వీళ్ళతో కలిసి. మా అమ్మ చాలా మంచిగా పిల్లలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తుంది. ఎవరైనా సరే ఏజ్ గురించి ఆలోచించకుండా ఇలా పిల్లలతో కలిసి ఒక ట్రిప్కి అలా వెళ్ళినప్పుడు ఇలా చిన్నవి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో అలా చేయడం కొంతమంది ఏంటి ఈ ఏజ్లో అవసరమా అలా అనుకోవచ్చేమో, కానీ ఈ ఏజ్లోనే అవసరం అండి, చేసుకోవాలి. ఇలా చిన్న హ్యాపీనెస్ అంతా కూడా లైఫ్లో ఉండాలి. ఎప్పుడు ఉమ్మని పెట్టుకొని కూర్చొని ఏదో మనం పెద్దవాళ్ళు కదా అది చేయకూడదు ఇది చేయకూడదు అనుకుంటూ ఉండకూడదు. ఇలా మంచిగా టైం అయితే స్పెండ్ చేయాలి. సో మా అమ్మ అయితే మంచిగా చేస్తుంది. ఇక్కడ మా నాన్న కూడా డ్యాన్స్ అయితే చేశారు, చాలా బాగా చేశారు. అంటే మా నాన్న కూడా మాతో ఫన్నీగా ఉంటాడు. కొన్నిసార్లు ఉంటాడు, కొన్నిసార్లు స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా మనం చేయమన్నా కూడా ఏ పని చేయదన్నమాట. మా నాన్నకి నచ్చినప్పుడు చేస్తాడు. మా అమ్మ అలా కాదు, మేము అడుగుతూ ఉంటే ఖచ్చితంగా చేసేస్తుంది. ఇంక ఇక్కడ డాన్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక నిమిషం ఉండువే, ఉండు రాజేష్ ఉండు. అమ్మమ్మ చూడ ఎంత బాగా. నువ్వు లై డాడీ, నువ్వు లై ఆమె చూడు, నువ్వు లేమా రా డాడీ, పెడతా వీడియో. చేతులు జాగ్రత్త. వెయ్యి అదో చెప్పారవా, నేర్పియండి రామ్కి. మీరు అమ్మో అనండి.
కానీ నవ్వద్దండి, మీ ఇష్టం ఏదన్నా అండి. మీరు పోండి అంకల్, ఇంక జాయిన్ అవ్వండి, వస్తాడు వస్తాడు. అది అది ఏంటి ఏంటి మీరేంటి అంతే చెప్పు. మోక్ష వేరా ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్ రాని నేను కూడా ఏదో చిన్న చిన్న పిచ్చి పిచ్చి స్టెప్స్ అయితే వేసేసాను. మా అమ్మ మాత్రం చాలా బాగా డ్యాన్స్ అయితే చేసింది. ఈ బోట్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఏం అర్థమైందంటే మా అమ్మలో మంచి డాన్సర్ ఉందని అర్థమైంది. అంటే మేము వెయ్యని స్టెప్స్ కూడా వేసేస్తా ఉంది. మరి పిల్లల్ని చూసో ఎలానో తెలియదు కానీ మంచిగా డ్యాన్స్ అయితే చేసింది. నేనైతే అస్సలు వేయలేకపోయాను. మా చెల్లి అయితే కొన్ని స్టెప్స్ అలా వేసింది కానీ నాకు అది ఎందుకో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే అదొక భయము. ఎవరేమనుకుంటారో ఏమో అని డ్యాన్స్ అయితే అస్సలు చెయ్యను. ఏదైనా చేస్తానేమో కానీ డ్యాన్స్ మాత్రం చచ్చేంత భయం అనమాట. ఇంకా బోట్ అయితే కదులుతూ ఉంది. వీళ్ళైతే చిన్న చిన్న డ్యాన్సులు అవి చేసుకుంటూ అలా బోట్ కదులుతూ ఉంటే చిన్న చిన్న వీడియోస్ అవి తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక డాన్స్ ఏదో చేస్తూ ఉంది. ఏం డాన్సో మ్యూజిక్ పెడితే ఎక్కువ కాపీ రైట్స్ వస్తాయని నేను అన్ని చోట్ల మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు. కానీ చక్కగా డాన్సులు అయితే చేసుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఒక పక్క వేడి, ఒక పక్క బోట్ కదులుతూ అలా చిన్న చిన్నగా గాళ్ళు వస్తూ మంచిగా అయితే ఉన్నింది. ఇంకా అలా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అంటే బోట్ మనం లంచ్ టైం దాకా అలా కదులుతూ చుట్టూ ఉన్న విలేజెస్ అంతా కూడా అంటే దగ్గరికి వెళ్ళి ఆపి చూపించరు, మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు కిచెన్లో వంట అది చేసుకుంటూ ఉంటారు. మేము వెళ్ళేటప్పుడు చాలా బోట్స్ అయితే ఎదురొచ్చాయి. అంటే ఆ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదు కాబట్టి బోట్లోనే వెళ్ళి రావాలి. అలాంటి బోట్స్ అంటే ఫెర్రీ అదేదో అంటారు, అది గవర్నమెంట్ వాళ్ళది. ఇంకా వన్ డే ట్రిప్ లాగా ఊరికి అలా వెళ్ళి చూసుకొని వచ్చేసే లాంటి బోట్స్ కూడా ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి కనుక్కున్నారంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తారు. సో మీ బడ్జెట్ని చూసుకొని మీకు నైట్ స్టే కావాలా లేదంటే డే మాత్రమే ఉండి వచ్చేస్తారా
అలా ఏది కావాలో మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ బోట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ 1 నైట్కి ఎనఫ్ అండి. మేము 2 నైట్స్ ఉన్నాం కదా, జస్ట్ 1 నైట్ అయితే సరిపోతుంది. మేము మళ్ళీ రూమ్స్ అవి తీసుకోవాలి ఎందుకులే అనేసి ఇంకా మేము వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందని ఇంకా అలా తీసేసుకున్నాము. బయట అయినా కూడా రూమ్ అంతా కూడా అదే అవుతుంది కదా అని మేము కొంచెం ఇక్కడే ఉందాము అనేసి అలా తీసుకున్నాము. బట్ టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో ఎవరైనా ఈ టైంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జస్ట్ 1 నైట్ 1 డే అలా తీసుకోండి, మంచిది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే కొంచెం బోర్ అనిపించేసింది, అంటే ముందు రోజు అంతా చూసాం కదా, మళ్ళీ అంటే హాఫ్ ఆఫ్ ద డే నుంచి ఒక చోట స్టాప్ చేసేస్తారు. సో అది కొంచెం బోర్ అనిపించింది. బోట్ వెళ్తూ ఉంటుందేమో మనం వెళ్ళినప్పటి నుంచి అనుకున్నాం, కానీ అది స్టాప్ చేసేస్తారు లంచ్ కానీ అలా తినడానికి. మనం ఎక్కడ తింటామో అక్కడ స్టాప్ చేసేస్తారు, వెళ్తూ అయితే ఉండదు. ఇది వచ్చి అలపి దగ్గర బ్రిడ్జ్ అండి, రోడ్ వే అంతా ఉంది. సో చూస్తున్నారా, పైన కూడా చూసేవాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు అంతా కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా క్రాస్ చేసుకొని అలా క్రాస్ చేయము, అలా వెళ్ళి ఇలా అయితే వచ్చేస్తాము. మేము బోట్ హౌస్లోకి ఎక్కడైతే ఎక్కామో అక్కడికి నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చి పాయింట్ అనమాట వాళ్ళకి. సో అక్కడైతే ఆపుతారండి కాసేపు. ఇంకా వేరే బోట్స్కి వచ్చేవాళ్ళు అంతా కూడా ఇక్కడ నుంచి వస్తారు. మనము ఒక డే ఒక నైట్ బుక్ చేసుకున్నామంటే ఈ టైంకి బోట్ స్టార్ట్ అవుతుంది కదా, సో అక్కడికైతే వచ్చేసి బోట్ అయితే చూసుకొని వెళ్ళాలి. అండ్ బోట్స్కి కూడా నేమ్స్ అయితే ఉంటాయండి, ఏ బోట్ వాళ్ళది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫోన్లో అయితే మంచిగా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, బోట్ ఎక్కడుంది అంతా కూడా చెప్తారు. సో అందరూ కూడా వెళ్ళే వాళ్ళు అలా వస్తున్నారు. ఎక్కువగా బ్యాచులర్స్ ఫ్యామిలీస్ అలా అయితే కనిపిస్తూ ఉన్నారు. బ్యాచులర్స్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఇదంతా కూడా ఒక ఊరు అనమాట. సో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఒక రౌండ్ అలా వేసేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి పాయింట్ దగ్గర స్టాప్ చేసి పెట్టున్నారు. ఇంకా బోట్స్ చూస్తున్నారా, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. సో నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, చాలా ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్న బోట్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫెరీ టైప్వి ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసే బోట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఉంది. మన బడ్జెట్ ఎక్కువ పెట్టే కొద్దీ మంచిగా ఫెసిలిటీస్ ఉండే బోట్స్ కూడా ఉన్నాయండి. అంటే అది ప్రీమియం క్వాలిటీ బోట్స్ అలా ఉన్నాయన్నమాట. సో అక్కడైతే ఏసీస్ అయితే 24 hours ఆన్లోనే ఉంటుంది. మన బోట్లో మాత్రం ఓన్లీ నైట్స్ మాత్రమే ఏసీ అయితే ఆన్ చేస్తారు. బట్ ఇలాంటి టెంపరేచర్స్లో వెళ్ళినప్పుడు కొంచెం డే అంతా ఉండే ఏసీ ఉండే బోట్స్ తీసుకుంటే బెటర్. కాకపోతే బెడ్రూమ్స్లో మాత్రమే ఉంటుందో లేకపోతే హాల్స్లో కూడా ఏసీ ఉంటుందో, అంటే డైనింగ్ హాల్లో అలా ఉంటుందో తెలియదు, కానీ తీసుకుంటే బెటర్. కాకపోతే నాకు ఒక డౌట్, అంటే మనం పైనుంచి ఎంజాయ్ చేస్తాం కదా, కింద ఏసీస్ ఆన్లో ఉంటే కూడా మరి ఆన్లో ఉంటే కూడా మనకి ఏమైనా యూజ్ ఉంటుందో లేదో అనేది నాకు ఒక డౌట్. బట్ అక్కడ క్లారిఫై చేసుకుంటే బాగుండేది. అంటే మనము వ్యూ చూడడానికి మ్యాక్సిమం టైం అంతా కూడా పైనే ఎంజాయ్ చేస్తాము, కింద ఉండేది చాలా తక్కువ టైమే. మరి అది ఎలా యూజ్ అవుతుందో ఏమో నాకైతే తెలీదు. కానీ మిర్రర్స్లో నుంచి కూడా చూడొచ్చు, బెడ్రూమ్స్లో నుంచి కూడా మిర్రర్స్ అంతా ఓపెన్ చేసుకొని చూడొచ్చు. మేబీ అలా చూడడానికి యూజ్ అవుతుందేమో. మాకైతే నైటే ఓకే అనిపించింది. కొన్నిసార్లు డేలో ఉంటే కూడా బాగుండే అనిపించింది, అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న టైంలో అలా అనిపించింది అంతే. బోట్ మూవ్ అవుతూ ఉంటే చల్లగా గాలి అయితే వస్తూ ఉందండి. బోట్ ఆగి అలా స్టాప్ చేస్తారు కదా కొన్ని పాయింట్స్లో, అక్కడ మాత్రమే కొంచెం వేడిగా అనిపించింది. మనం దిగి కూడా చూడొచ్చు, ఆ పాయింట్స్ దగ్గర దిగేసి కాసేపు ఒక 10 minutes అలా ఉండేసి కూడా రావచ్చు. ఇంకా మేము ఎక్కిన సేమ్ పాయింట్ నుంచి ఎక్కాము కాబట్టి మేమైతే ఎవరం దిగలేదు, పైకి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి బోట్ అయితే స్టార్ట్ చేసేసారు. జస్ట్ ఒక 1/2 hour అలా ఉంచారు. వాళ్ళకి కిచెన్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే సరుకులు అవి ఇవి కూడా అక్కడ నుంచి తీసుకురావడం అవి కూడా ఉంటాయి. సో అదంతా చూసుకొని పాయింట్ దగ్గర ఉన్నామని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలేమో వాళ్ళ మేనేజ్మెంట్కి అలాగా. సో అదంతా చేసుకొని ఇంకా మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడ ఊరు వాళ్ళు యూజ్ చేసే బోట్స్ చూస్తున్నారా, కొన్ని ఉంటాయి అన్నమాట.
ఇంకా అలాగే చర్చెస్ అవి ఉంటాయి. మనము ఏం మాయ చేసావే సినిమాలో చూసాం కదా, అలా చర్చిలు ఉంటాయేమో, మేబీ ఉంటుందేమో. ఈ బోట్స్ అన్నీ అంత లోపలికి అలా వెళ్ళదేమో తెలియదు. బట్ నేనైతే ఏమి ఊహించుకున్నానంటే అలా లోపలికి తీసుకెళ్తారేమో, ఇంకా చాలా బాగుంటుందేమో అనుకున్నాను. బట్ మాదైతే అలా చూపించారు అంతే. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉందండి, చూసారా? ఫంక్షన్ పెళ్ళి అనుకుంటా. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు, అంటే పెళ్లి కూతురు సైడో పెళ్లి కొడుకు సైడో ఏదో గిఫ్ట్గా ఇవ్వడానికి మేబీ ఈ బోట్సే యూజ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంతా ఉంటుంది. ఇక అక్కడ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. అలా చూసుకుంటూ మేమైతే ముందుకు కదులుతూ ఉన్నాము.
లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. అసలు అలా చూసుకుంటూ ఉంటే టైమే తెలియలేదు, అలా అనిపించింది. సో ఒక పీస్ఫుల్ లొకేషన్ కదా, ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది, నేచర్ అంతా చాలా బాగుంది. అండ్ అలాగే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు ఈ ట్రాఫిక్ గోలలు సౌండ్స్ ఇదంతా విని విని బోర్ కొట్టేసి ఇంకొక ప్రపంచానికి వెళ్తే బాగుంటుంది. అలా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక డే అంతా కూడా మంచిగా స్పెండ్ చేయొచ్చు అండి. చాలా పీస్ఫుల్గా, అసలు సౌండ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడ ఒక పాయింట్ లాగా వస్తుందండి, ఏదో కెట్టి అనేసి ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంది, నాకు అంత గుర్తులేదు. అక్కడ బోట్స్ అయితే స్టాప్ అవుతుంది, అంటే అక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ లాగా ఉండి అక్కడ వచ్చి ఎక్కుతారేమో. అంటే మనకి ఇక్కడ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో అక్కడ బోట్ స్టాప్ లాగా ఉందన్నమాట. సో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం చూసాం కదా మూవీస్లో ఏం మాయ చేసావో, అండ్ అలాగే ఇంకా కొన్ని మూవీస్లో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటారు కదా. సో అదనమాట ఇక్కడ పాయింట్ అంతా కూడా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ ఒకటైతే కనిపించింది, ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బోట్ వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు స్టాప్ చేస్తారు, వెళ్ళి మంచిగా తిని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఎక్కడ రెస్టారెంట్స్ అలా వెళ్ళలేదు, ఎందుకంటే బోట్లోనే ఫుడ్ ఉంది కదా, మాకు అది సరిపోతుంది. చాలా మంచిగా చేస్తున్నారు, ఇంకెందుకు అనిపించింది. ఇంకా ఖాళీగా ఉంటే ఎలా చెప్పండి, అందుకని మ్యూజికల్ చైర్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ చైర్స్ అన్నీ ఉన్నాయి కదా, సుశాంత్ గాడైతే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ అందరం కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. మా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. సో ఎంతసేపు మేమైనా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అందరంటే, ఇంకా అందరూ వచ్చి ఇలా మ్యూజికల్ చైర్స్ అయితే ఆడాము. చాలా మంచిగా అనిపించింది. స్నేహ మాత్రం అవుట్ అయిపోయినప్పుడు కొంచెం ఫీల్ అయ్యింది, దానికి తెలియదు, ఇంకా చిన్నపిల్ల కదా, చెప్తే కూడా అర్థం చేసుకునే ఏజ్ కాదు కదా, చాలా ఫీల్ అవుతుంది అలాంటి విషయాల్లో మాత్రము.
ఇంకా మేము ఆడేటప్పుడు అవుట్ అయితే ఏమంది, కానీ రితిక, స్నేహ, మోక్ష ఇలా వీళ్ళు పిల్లలు మాత్రమే ఆడేటప్పుడు మాత్రము భలే ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. అండ్ మధ్యలో ఒక ప్లేస్లో ఇలాగా సీ ఫుడ్ అంతా కూడా అమ్ముతూ ఉంటారండి. సో అక్కడైతే బోట్ వాళ్ళు స్టాప్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా కావాలి అంటే మనం తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్లీన్ చేసేసి మనకి నైట్కి చేసి పెడతారు డిన్నర్కి. కానీ మేము అడిగామండి, ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు, డబల్ చెప్తున్నారు. ఎందుకు ఇంత ప్రైజెస్, ఇక్కడ నుంచే కదా తెస్తారంటే ఇక్కడ నుంచి తేమో, మాకు ట్రాన్స్పోర్టేషనే ఎక్కువ అవుతుంది అని చెప్పారు. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అలా చూసాము. క్రాబ్ ఉంది, ఇంకా సీ ఫుడ్ చేపలు ఉన్నాయి, అండ్ అలాగే ప్రాన్స్ ఉన్నాయి. ఇలా చాలా అయితే కనిపించాయి. అన్నీ కూడా బతికే ఉన్నాయి అన్నమాట. సో కదులుతూ ఉన్నాయి. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే తీసుకోలేదు. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్కి ఇక్కడ మాకు ఫిష్ అయితే చేసి పెట్టారండి. వైట్ రైస్ అండ్ అలాగే ఒక సలాడ్ ఇచ్చారు, అండ్ పప్పు అండ్ ఫిషెస్ అయితే ఎంతమంది బుక్ చేసుకున్నామో బోట్ హౌస్లోకి ఎంతమంది పర్సన్స్ బుక్ చేశామో అన్ని ఫిషెస్ అయితే కౌంట్ చేసి ఇచ్చారు. అండ్ అలాగే వడియాలు ఇచ్చారు. చాలా బాగుందండి. ఫిష్ ఫ్రై కూడా చాలా మంచిగా అనిపించింది. క్యాబేజ్ ఫ్రై ఇచ్చారు. ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. థమ్స్అప్, కోకోకోలా అవన్నీ వాళ్ళైతే ఇవ్వరండి. మనము షాప్స్ ఉంటుందన్నమాట దగ్గరలో, సో అక్కడికైతే వెళ్ళి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాబేజ్తో పాటు ఇంకొక బెండకాయ ఫ్రై అనుకుంటానండి, సో అది కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇంకా మనం తినేసి కూడా మిగిలిపోతుంది, అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఇస్తారు. ఫుడ్కి మాత్రం ఎలాంటి భయం అయితే లేదు, మన స్టైల్లో అయితే చేసి ఇస్తారు. చాలా మంచిగా ఉన్నింది. ఇంకా స్టాప్ చేసిన ప్లేస్ అన్నమాట ఇది. ఇంకా స్టాప్ చేస్తే మేము కాసేపు అలా తిరిగి వద్దాము అని చెప్పి అలా అయితే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఎక్కువగా మాకు కొబ్బరి చెట్లు అవి కనిపించాయి. చాలా బాగుందండి ఈ రూట్ అంతా కూడా. పక్కనే చెరువులాగా వాటర్ కనిపించడము, ఇటు సైడ్ అంతా ట్రీస్, ఇల్లులు అలా ఉండడం చాలా బాగా అనిపించింది. సో సాయంత్రం ఎందుకు బోట్లోనే ఉండడం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మీరు చూసినట్లయితే కూడా మీకు కూడా కనిపిస్తుంది, చూసారా? చుట్టూ మనకి ట్రీస్, ప్లాంట్సే కనిపిస్తాయండి ఎక్కువగా. ఇక్కడ కొబ్బరి చెట్లు, అరటి చెట్లే ఎక్కువగా ఉన్నాయి. మనలంతా వచ్చినారమ్మా. అమ్మమ్మ నీకు అయిపోయింది, నువ్వు ఆడే కూర్చో, నీకు అయిపోయింది.
టుచ్చి బాబాయ్ వెళ్తున్నాడు, కూర్చో. ఈరు అది ఈరుమా, లేదు అది ఇచ్చే టెంకాయలు కాదులే, అది ఇవి ఎన్నీళ్ళు కాయలు కావు. ఈడంతా రాళ్ళు ఏం నువ్వు పడిపోయినావా? వే హృతిక ఈడే ఉన్నాయి ఏర్క స్లోగా. ఏ బండి వస్తుంది చూసు. హాయ్ చెప్పు. హాయ్, హలో హలో ఆంటీ ఆంటీ ఎవరిని పిలుస్తావు? రుతిక ఇదిగో హాయ్ హాయ్ సుసు. హాయ్ సుశాంత్. హాయ్. ఇంకా ఇదైతే లంచ్ చేసిన తర్వాత అండి, కొంచెం బిట్స్ అటు ఇటు వెళ్ళిపోయాయి వీడియోస్. సో ఇంకా ఇది లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటూ ఉన్నాము. మన బోర్డు దగ్గరకే ఐస్ క్రీమ్ వాళ్ళైతే వస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అది కూడా ఎక్స్ట్రా అమౌంట్ అండి, అంతా కూడా ఇక్కడ ఎక్స్ట్రా డబుల్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ అమ్మే అతను చూస్తున్నారా పాపం, ఇలా వాటర్లో పక్కన బోట్ పక్కన రావడం వల్ల అలలు అవి కొట్టేస్తూ ఉంటాయి కదా, సో అంత కష్టపడి ఐస్ అయితే అమ్ముతూ ఉన్నాడు. ఇంకా తీసుకున్నాము ఐస్ క్రీమ్ అయితే, అందరం మంచిగా తిని ఎంజాయ్ చేసాము. చాలా వేడిగా ఉంది కదా, ఇంకా అందరం ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నాము. ఇంకా నైట్ అయితే త్వరగా పడుకునేసాము, ఎందుకంటే మార్నింగ్ త్వరగా లేచి వెళ్ళిపోవాలని చెప్పి, త్వరగా స్టార్ట్ అవ్వాలి, మమ్మల్ని కొంచెం త్వరగా వదిలేయండి అక్కడ పాయింట్ దగ్గర అని చెప్పాము. కార్డ్స్ పెట్టాం కదా, సో అక్కడ కొంచెం త్వరగా వదిలేయండి, ఎందుకంటే మనము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మున్నార్కి అయితే వెళ్ళాలండి. మున్నార్కి వెళ్ళాలంటే ఆ లొకేషన్ అంతా కొంచెం ఎర్లీ హవర్స్లో వెళ్తే చాలా బాగుంటుంది, అందుకని చెప్పి కొంచెం త్వరగా వెళ్ళిపోదామని చెప్పి ముందు రోజు నైటే చెప్పేశాము. ఎలా అయినా వాళ్ళ టైంకే వాళ్ళైతే తీసుకొచ్చి మనల్నైతే స్టాప్ చేశారు. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి టీ తాగేసి ఇంకా అందరం త్వరగా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా, లగేజ్ ఎక్కించడం లగేజ్ దించడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అండి. ఇక్కడ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి తీసుకొని దించాలి, ఎక్కించాలి. వాళ్ళైతే అంతా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ తర్వాత మనం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా టిప్, ఏదైనా ఫుడ్ నచ్చి ఇవ్వాలి అనుకుంటే మనం ఇవ్వచ్చు, అది మన ఇష్టం అనమాట. సో మేమైతే ఏదో ఇచ్చినట్టున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయి మన మన కార్ పెట్టాం కదా, బోట్స్ గురించి చెప్పి బోట్సే వస్తుంది. కార్ పెట్టాం కదా, కార్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా కార్స్ వచ్చి చూసేసరికి 2 days అయిపోయింది కదా, అప్పటికే 1 night ఉన్నాము, 2 nights ఉన్నాము, 1 day ఉన్నాం కదా. ఇంకా అప్పటికి కార్లు చూస్తున్నారా ఎంత దుమ్ము పట్టిపోయిందో. వీళ్ళైతే పాపం ఫ్రెష్గా స్నానం చేసి మరీ రెడీ అయ్యి వచ్చారు.
ఇంకేం చేస్తారు, క్లీన్ చేసుకొని వెళ్ళాలి కదా, అందుకని పృథ్వీ ఇలా క్లీన్ చేస్తున్నాడు. పృథ్వీ ఎప్పుడు కార్ క్లీన్ చేసింది నేను వీడియో తీయలేదు, నువ్వు కూడా కష్టపడుతున్నావు అని చూపించాలి అనేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అని చెప్పాను. అప్పటికే వద్దు అన్నట్టు అన్నాడు, కానీ నేనైతే తీసేసుకున్నాను. ఇంకా మా నాన్న ఇక్కడ కార్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంక అదంతా చాలా దుమ్ము అయిపోయిందండి. ఇక్కడంతా కూడా కార్స్ అవి పార్కింగ్ అంతా వస్తూ పోతూ ఉంటుంది కదా, సో ఎక్కువ దుమ్ము అయితే ఉంది. ఇంకా అంతా క్లీన్ చేసుకొని మేమైతే మున్నార్కి స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. నెక్స్ట్ వ్లాగ్స్లో మేము మున్నార్లో ఏం చూసాము, ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ రోజుతో అలప్పి బోట్ హౌస్ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే ఆంటీ నవ్వుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.